తిన్నా అత్త. ఏంటి స్పెషల్? సూపర్ ఉన్నా వంశీ అంటున్నారు. ఎలా ఉన్నావు పెద్ద అనుగారు అంటున్నారు. తిన్నా పెద్ద అనుగారు అంటున్నారు. మీరు తిన్నారా అంటున్నాడు. తినేసాను అన్న. అంటే 11కి తిన్నాను, మళ్ళీ తినలేదు. శ్వేత వచ్చిన తర్వాత తింటాను. శ్వేత కాసేపు ఆగి వస్తా అన్నది, అంతే. ఏం చేస్తున్నారు పెద్ద అనుగారు? ఎందుకు అంటే నువ్వు అలా ఆలోచించి నీ హెల్త్కి ఏమవుతుందో అని నాకు భయం అక్క. అవును, నేను కాసేపు ఆలోచిస్తాను. నా దగ్గర ఒక గుణం మంచిది ఉంది తెలుసా, లేకపోతే ఈ పాటికి నేను బెడ్ ఎక్కి పేషెంట్ అయ్యేదాన్ని. నాకేంటంటే కాసేపు బాధపడతా, బాధ అనిపించింది అనుకో, నేను ఈ మధ్య ఇంట్లో ఉండను. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడమో, ఎక్కడికన్నా వెళ్ళి కూర్చోవడమో చేస్తా. ఆ బాధ అంతా పోగొట్టేసుకుంటా. నాకు మళ్ళీ శ్వేత కానీ బావ కానీ వచ్చారనుకో, వాళ్ళ దాసలో పడి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళదే పడతా. ఇక ఎక్కువ ఆలోచించను. హాయ్ భవానీ శ్రీ. హాయ్ భవానీ శ్రీమాత్ర నమః. శుభ మధ్యాహ్నం రా. భోజనం చేసావా? నీతో కటీఫ్ వంశీ మాట్లాడకు అంటుంది. తిన్నారా? ఏం కర్రీ చేశారు? తిన్నాను, చికెన్ చేశాను ఇవాళ తింటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు తినేది లేదు. మధ్యలో కూడా మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలి. రేపు ఎల్లుండి నుంచి బెడ్షీట్లు ఉతకాలి, మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళేసి రావాలి. నువ్వు అలా ఉండకక్క ప్లీజ్, నా కోసం అంతే. ఉండను అయ్యో ఉండను, నిజంగా చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఉండాలి అంతే. తిన్నామక్క. ఏం కర్రీ చేసావు భవాని? అనుగా ఏం చేసావు ఇవాళ? మాకు నో నాన్ వెజ్. వెజ్ ఏం చేసావు? ఎగ్స్ తిన్నా అత్త. ఓకే, సూపర్. ఎల్లంకి వినోద్ గౌడ్. హాయ్ అండి వినోద్ గౌడ్ గారు. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? భోజనం చేశారా? ఎక్కడి నుంచి అండి? ఈ ఎల్లంకి పేరు ఎందుకు ఆలోచించానంటే, మా లైవ్లోకి వస్తాడు కదా వంశీ వాళ్ళది ఎల్లంకి. కాకపోతే వాళ్ళది తిరుపతి దగ్గర. వాళ్ళు రెడ్డిసా కాపులో తెలీదు. అందుకే వినోద్ గౌడ్ గారు హాయ్ అండి. ఎక్కడి నుంచి అండి? ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తుంది. ఆలూ టమాటో. ఓకే లైక్ డన్. థ్యాంక్ యూ సో మచ్ రా భవాని. హైలో ఉండకండి వంశీకృష్ణ. అయ్యరామా నేనేం చేసా అనుగారు అంటున్నాడు. గారెలు బూరెలు వేస్తే అట్లనే ఉంటుంది. టమాటో చట్నీ, రైస్ చేశా కానీ ఇంకా తినలేదు. అలాగే ఆలూ ఫ్రై చేశా. ఎందుకు తినలేదు? వినోద్ గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భోజనం చేశారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ టైం చూస్తున్నానండి మిమ్మల్ని. ఏం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ప్లీజ్. అలాగే వెళ్ళిపోకండి, లైక్ ఇవ్వండి, మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కటి చదువుతాను. హాయ్ కలెక్షన్ గారు అంటున్నాడు వంశీ. మన శశి రావట్లేదు ఎందుకురా? శశి రావట్లేదు ఎందుకు? ఏంటో అక్క, ఎందుకో మనసు చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ అక్క. లవ్ యూ టు రా. లవ్ యూ టు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, చాలు. నాకు కూడా హ్యాపీయే. నేను చాలా నిజంగా మస్తు హ్యాపీగా ఉన్నాను, అదేం లేదు. మార్నింగ్ లైవ్ పెట్టలేదు అత్త. అవును, ఇవాళ ఆలోచించుకుంటూ అసలు 10-11 గంటలకే పని అయిపోయింది. అప్పటి నుంచి 2-3 ఫోన్లు మాట్లాడేసి అలా ఉన్నాను. మా లక్ష్మమ్మ 2 అవుతుంది ఇంకా రాలేదు. ఇవాళ గిన్నెల టెండర్ నాకే పడుతుందేమో. హాయ్ శశి ఎక్కడొచ్చింది? శశి రాలేదు కదా. ఏమో అక్క, శశి అక్క కొంచెం బిజీ ఉందేమో. అవునవును, ఎందుకో హ్యాపీ తెలీదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం అన్నయ్య. బాగున్నారా? భోజనం చేశారా? చెల్లి మీ దేవురు ఎక్కడ ఉంటారు? అలసిపోయి ఉంటారు, నవ్వాలి. మాది హైదరాబాద్ అన్నయ్య, హైదరాబాద్లోనే ఉంటాను. థ్యాంక్ యూ. భావన రాలేదత్త. భావన కూడా రాలేదు, వస్తుందేమో. మెసేజెస్ అయితే పెట్టింది, లైక్ ఇచ్చి మెసేజెస్ పెట్టింది రీల్స్కి. బిజీగా వచ్చు బంగారు తల్లి. పడుకుందో లేదో పడుకుందేమో. స్వప్న అక్క థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ మా చెల్లి. పెద్ద అనుగారిని అడిగాను అత్తమ్మ ఎందుకో హ్యాపీ అని. హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వాలి వంశీ. హ్యాపీ